Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బీ నుంచి చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ కావడం చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియో కింది భాగంలో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక వీడియోకి హైప్ చేసినట్లయితే వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అవడం చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14/4/2026, లాస్ట్ డేట్ వచ్చేసి 29/4/2026 అనమాట. ఈ నెల 14 నుంచి 29వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్లియర్గా ఇక్కడ టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో భర్తీ చేసిన ఒక్కొక్క పోస్ట్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ గురించి, వేకెన్సీస్ గురించి, అలాగే శాలరీ డీటెయిల్స్ గురించి, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి క్లియర్గా చెప్తాను. అలాగే వీడియో చివరిలో అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటగా చూసినట్లయితే నోడల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ అండ్ పీజీ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే 70,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇంకా వీరికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి, క్వాలిఫికేషన్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో క్లియర్గా క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేయండి. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని 50,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. బీఈ లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక థర్డ్ వన్ చూసినట్టయితే డేటా అనలిస్ట్ అనమాట. 11 పోస్టులను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 50,000 రూపీస్గా మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డేటా అనలిస్ట్ లేదా స్టాటిస్టిక్స్ లేదా బయోస్టాటిస్టిక్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగనే ఫోర్త్ వన్ చూసినట్లయితే ప్రోగ్రామ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాన్ని కూడా 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 30,000 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ క్వాలిఫికేషన్ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల ఉద్యోగాలు 25 ఖాళీలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో చాలా మంచి ఉద్యోగాలు అనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. సో ఈ యొక్క ఉద్యోగాలకు శాలరీ కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. సో కాంట్రాక్ట్ బేసిక్ విధానం కాబట్టి ఉద్యోగాలకు ఇంకా చాలా తక్కువ శాలరీ మెన్షన్ చేశారు. అదే రెగ్యులర్లో లేదా ప్రైవేట్ సెక్టర్లో అయితే చాలా భారీగా శాలరీలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో 75% మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇంకా రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారనమాట. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. మినిమం 18 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఓసీ కేటగిరీకి 42 ఇయర్స్ వరకు 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్లస్ 10 ఇయర్స్ అనమాట. టోటల్గా 52 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు అనమాట. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీకి 1,500 రూపీస్,
ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ చొప్పున ఫీజు మెన్షన్ చేశారు. ఇది కూడా మీరు ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ మోడ్లో మనం ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఏపీఎంఎస్ఆర్బీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అలాగే భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ వారీగా కూడా ఇక్కడ బ్యాక్లాగ్ రెగ్యులర్ ఉద్యోగాలు ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే కేటగిరీ వైజ్గా రోస్టర్ పాయింట్ వైజ్గా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెక్ చేసుకొని వాటి ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఏపీఎంఎస్ఆర్బీ ద్వారా చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ పోస్టులో మీకు ఏదికి ఎలిజిబిలిటీ ఉంటే కూడా ఆ పోస్టులకు అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.